వెల్కమ్ టు అరుణోదయ వెజ్ కిచెన్. ఈరోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో తయారు చేసుకునే కట్టె పొంగల్ తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఈ కట్టె పొంగల్ని నైవేద్యంగా సమర్పించడానికే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తయారు చేసుకోవచ్చు. తమిళనాడులో దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాకుండా దేవుడికి నైవేద్యంగా సమర్పించడానికి కూడా తయారు చేసుకుంటారు. ఈ కట్టె పొంగల్ తయారీకి ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాసులో సగానికి పెసరపప్పు కూడా తీసుకుని రెడీగా అట్టే పెట్టుకోవాలి. ఈ పెసరపప్పును కాసేపు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ పెసరపప్పు వేగడంలోనే ఈ కట్టె పొంగల్కి టేస్ట్ అనేది ఉంటుంది. ఇలా పెసరపప్పుని ఫ్రై చేసుకున్న తర్వాత బియ్యము పెసరపప్పుని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా బియ్యము పెసరపప్పు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో మనం 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత 1 గంట సేపు మూత పెట్టుకుని నాననివ్వాలి. ఇలా గంట సేపు నానిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ రప్పించుకోవాలి. కుక్కర్ మూత వచ్చేలోపు ఈ పొంగల్లోకి మనం పోపుని రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని 1 గుప్పెడు జీడిపప్పు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ ఇంగువ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసి ఉంటేనే బాగుంటుంది. లాస్ట్లో ఈ పోపులోనే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పొంగల్ కొంచెం కారం ఎక్కువగా కావాలి అనిపిస్తే మీరు 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కుని వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే రైస్ ఈ విధంగా ఉడికి ఉంటుంది. దీన్ని అంతటిని ఒకసారి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. రైస్ ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే దీంట్లో కొద్దిగా కరివేపాకు, తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 1 చిటికెడు పసుపు, 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుని మొత్తం అంతా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి అట్టే పెట్టుకున్న పోపుని దీనిలో వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, నవరాత్రి మొదటి రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి కట్టె పొంగలి రెడీ అయిపోయింది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ పొంగల్ని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చివాసన లేకుండా కొబ్బరి చట్నీ తయారీ విధానాన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వీడియోని క్లిక్ చేసి చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది.